నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన బొక్క శ్రీనివాస్ మృతి కేసును వెల్దండ పోలీసులు ఛేదించారు. తొలుత ప్రమాదవశాత్తు నీటి పంపులో పడి మృతి చెందినట్లు భావించిన ఘటన పోలీసు విచారణలో పక్కా పథకం ప్రకారం జరిగిన హత్యగా తేలింది. బుధవారం కల్వకుర్తి పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆమనగల్ మండలం పద్మశాలి కాలనీకి చెందిన బొక్క శ్రీనివాస్ అతని భార్య వెంకటమ్మతో కలిసి పెద్దాపూర్ గ్రామ శివారులో జామ మామిడి తోటను కౌలుకు తీసుకొని పండ్ల వ్యాపారం చేస్తూ అక్కడే నివసిస్తున్నారు. ఈ నెల 13న తోట వద్దకు అదే గ్రామానికి చెందిన పబ్బా చక్రవర్తి గౌడ్ మరికొందరితో కలిసి వచ్చాడు. చక్రవర్తి తోటలోకి మిత్రులతో రావడంతో ఎందుకు వచ్చావని శ్రీనివాస్ గట్టిగా ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. నన్ను అందరి ముందు హేళన చేశాడని మనసులో పెట్టుకున్న చక్రవర్తి గౌడ్ శ్రీనివాస్ను ఎలాగైనా మట్టు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అదే రోజు సాయంత్రం శ్రీనివాస్ ఒంటరిగా తోటలోని వాటర్ పంపు వద్ద కాళ్ళు చేతులు కడుక్కుంటున్న సమయంలో వెనక నుంచి వెళ్లి గొంతు నిలిమి హత్య చేసి ఘటనను ప్రమాదంగా మలిచేందుకు మృతదేహాన్ని సంపులో పడేశాడు. సాక్ష్యాలను చెరిపివేయడానికి దుస్తులు, మొబైల్ ఫోన్ను కూడా సంపులో వేసి అక్కడి నుంచి పరారయ్యాడు. భర్త కనిపించకపోవడంతో భార్య వెంకటమ్మ పోలీసులను ఆశ్రయించింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు తోటలోకి వచ్చి అనుమానంతో సంపులోని నీటిని తోడడంతో శ్రీనివాస్ మృతదేహం లభించింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని, సంబంధించినటువంటి వివరాల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసి కేసును ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన నిందితుడు చక్రవర్తి గౌడ్ను అరెస్టు చేసి మీడియా ముందు డీఎస్పీ వివరించారు. ఇక ఈ కేసును వేగంగా ఛేదించినటువంటి వెల్దండ సిఐ రఘువీర్ రెడ్డి, ఎస్ఐ కురుమూర్తి మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ అభినందించినట్లు డీఎస్పీ వెంకటరెడ్డి తెలియజేశారు. సరే నేనే వస్తున్నానని చెప్పడం అనేది జరిగింది. తర్వాత 6 గంటలకు ఫోన్ చేస్తే ఆ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లేదు, మన నెట్వర్క్ పరిధిలో లేదని వస్తుంది. ఆమె అక్కడికి వచ్చి చూసుకుంటే బైక్, అతనికి సంబంధించిన బైకు, చెప్పులు మాత్రం ఉన్నాయి, బట్టలు కూడా కనిపించలేదు. తర్వాత వెతకడం అనేది జరిగింది. నెక్స్ట్ డే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో చూడగా డెడ్ బాడీ ఆ వాటర్లో పడి ఉన్నది వెతకడం జరిగింది. ఆ తర్వాత పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేస్తే పోలీసు వారి ద్వారా అది నీళ్ళని జోడిన తర్వాత అతను దాంట్లో చనిపోయి ఉన్నాడు. ఆ బట్టలు కూడా దాంట్లోనే పడి ఉన్నాయి. ఈ విషయంలో ఆ ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసింది. తర్వాత దీంట్లో ఏం జరిగిందంటే ఆ రోజు సాయంత్రము ఈ చక్రవర్తి గౌడ్ ఎవరైతే ఉన్నారో అతను టెంట్ హౌస్ కూడా నడుపుకుంటాడు పెద్దాపూర్లో. ఈయన టెంట్ హౌస్ కోసము ఈ శ్రీరామ్ రెడ్డి వాళ్ళ వినోద్ రెడ్డి వాళ్ళది పిన్నమ్మ పంగ్ ఫెస్టివల్ అని ఉన్నది. ఆ ఫెస్టివల్కు టెంట్ సప్లై చేస్తాడు. మరియు అక్కడ వాళ్ళంతా మందు తాగి ఈ చిన్నపిల్లలు ఉండి ఇది ఈత పోదామని అంటే మాకు తెలిసిన వాళ్ళది ఉన్నది వీళ్ళది అని చెప్పేసి ఇక్కడికి తీసుకొని రావడం అనేది జరిగింది. ఈ తీసుకొచ్చిన తర్వాత ఈ వాళ్ళని ఇద్దరు రామరెడ్డి ఫస్ట్ చక్రవర్తి గౌడ్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత వినోద్ రెడ్డి రాగానే వినోద్ రెడ్డిని ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాసు గుర్తుపట్టక నువ్వు ఓవరు అని చెప్పేసి అతనితో కొంచెం దురుసుగా మాట్లాడడం జరుగుతుంది. దాంట్లో అతను వచ్చిన తర్వాత నన్ను గుర్తుపట్టలేదా అని చెప్పేసి చక్రవర్తి గౌడ్ నువ్వు చెప్పలేదా నా గురించి అని చెప్తే ఆ విషయంలో ఇద్దరి మధ్యన వాగ్వాదం జరిగిన తర్వాత సారీ చెప్పడం అనేది జరుగుతుంది. డిసీజ్గా అతనికి చెప్పిన తర్వాత అతను ఈ వాటర్లు మంచిగా లేనందున వాళ్ళు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కారులో వచ్చిన కారు ఇతను మాత్రమే, చక్రవర్తి గౌడ్ మాత్రమే ఉంటాడు, వాళ్ళిద్దరు మాత్రమే ఉంటారు. ఇతను ఆ విషయంలో అరే నా ఇజ్జత్ తీసినామని చేశావు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నన్నే తిప్పించినావు, దాంట్లో ఎందుకు మా దగ్గరికి పనికి అందరినీ తీసుకొని వస్తామని చెప్పేసి ఇతనితో ఆర్గ్యుమెంట్ చేయడం అనేది జరుగుతుంది చక్రవర్తి గౌడ్తో. వాళ్ళు పనికిమాల వల్ల నీకు మంచి వాళ్ళు అని అట్లా ఆ విధంలో గడవలో అతన్ని మెడబట్టి గట్టిగా ఒత్తడం వల్ల బ్యాక్ సైడ్ నుంచి వచ్చి నీళ్ళల్లో గట్టిగా దుబ్బటం వల్ల ఆ మెట్ల మీద పడిపోయి ఆ వాటర్ సంపులో మెట్ల మీద పడిపోయి చనిపోవడం అనేది జరుగుతుంది. అని ఇమ్మీడియట్లీ ఇతను కొద్దిగా షివరింగ్ అయిపోయి సెకండ్ గేట్ నుంచి పోవడానికి ట్రై చేస్తాడు. కానీ అక్కడ సెకండ్ గేట్లో బంద్ ఉండటం వల్ల అక్కడ ఉన్నటువంటి కోకోనట్ వాళ్ళని డోర్ తీయమంటే తీయడం అనేది మా దగ్గర కీ లేదని చెప్పడం జరుగుతుంది. తర్వాత వీళ్ళు మళ్ళీ ఫస్ట్ గేట్ నుంచి
వచ్చేసి వేరే లిఫ్ట్ తీసుకొని ఇంటికి పోవడం అనేది జరుగుతుంది. సెల్ ఫోన్ తీసుకోవడానికి 6 గంటలు వచ్చినప్పుడు ఈ దేనికి వచ్చినామని అడిగితే సెల్ ఫోన్ గురించి వచ్చిందనేది చక్రవర్తి గారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు చేపట్టినటువంటి సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు ఉదయం నుండి బస్ డిపో ముందు బైఠాయించి డిపో నుండి ఒక బస్సును కూడా బయటికి రానియకుండా చూస్తూ ఉన్నారు. తీరా సాయంత్రం డిపో దగ్గరికి పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ప్రైవేటు డ్రైవర్ల సహాయంతో డిపోలో ఉన్న బస్సులను బయటకు పంపించేందుకు ఆర్టీసీ అధికారులు యత్నించగా డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు బస్సులను బయటకి పంపించేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. బలవంతంగా బస్సులను బయటకు పంపించడానికి ప్రయత్నించగా ఆర్టీసీ మహిళా కార్మికులు బస్సు టైర్ ముందు పడుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. బస్ కిటికీ అద్దం పగలగొట్టారు. ప్రైవేటు డ్రైవర్పై కారం పొడితో మహిళా కార్మికులు దాడికి ప్రయత్నించారు. మహిళా పోలీసులు ఆర్టీసీ మహిళా కార్మికులను అడ్డుకొని తోసేసే క్రమంలో పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. ఇటు పోలీసులు అటు కార్మికులు ఒకరినొకరు తోసుకోవడంతో ఎవరిని ఎవరు తోస్తున్నారో తెలియకుండా గంటకు పైగా తోపులాట జరిగింది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికులు నినాదాలు చేశారు. బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. గంటకు పైగా డిపో ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దాడికి పాల్పడిన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని, శాంతియుతంగా సమ్మె చేసుకోవాలని, సంఘ విద్రోహ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కల్వకుర్తి డీఎస్పీ సైరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. కల్వకుర్తి ఆర్టీసీ డిపోకు చెందినటువంటి 3 బస్సులు వెళ్ళిపోవడం అనేది జరిగింది. డ్యూటీలో భాగంగా 4వ బస్సు వెళ్తుండగా ఈ ఆర్టీసీ ఉద్యోగులు మంజుల అండ్ మరియు సునీత ఇద్దరు, ఒకరు మంజుల రాయితోని చేయడం వల్ల అద్దం పగిలింది. మరియు సునీత కారం పొడితో డ్రైవర్ మీద జరగడం వల్ల అతను కొద్దిగా ఎస్కేప్ అయ్యి కళ్ళ నుంచి దాని మీద సీట్ మీద పడటం అనేది జరిగింది. వీళ్ళు పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తూ బస్సులను ఆపినందున వీరందరిపై ఎవరైతే ఉన్నారో దానిపై చట్టపరంగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు జాయిన్ అయ్యి కానీ ఎవరన్నా కానీ ఈ చట్ట వ్యతిరేక పాల్పడుతూ చట్టాన్ని తన చేతిలో తీసుకుంటే వాళ్ళపై సీరియస్గా యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. వారిపైన డిపో మేనేజర్కు కన్సర్న్ డిపార్ట్మెంట్కి రాసి జాబు నుంచి కూడా. నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ ఆలయ మర్యాదలను అనుసరించి ఆలయ ఏఈఓ వెంకటేశ్వరరావు, అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకొని మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచనం మండపంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్, ఆలయ అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఏఈఓ శ్రీనివాసరావు చిత్రపటం, స్వామి అమ్మవారి తీర్థప్రసాదాలను, శేషవస్త్రాలను రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్కు అందజేశారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మండలం వెంకటకృష్ణంపాలెం పంచాయతీ చాకలి వీధికి చెందినటువంటి మోహన్ అనే వ్యక్తి తన భార్యని, అతను తల్లిని చున్నీతో చుట్టి బుధవారం ఉదయం హత్య చేశాడు. భార్య, తల్లిని హత్య చేసినటువంటి తర్వాత 9వ తరగతి చదువుతున్నటువంటి కొడుకు, 7వ తరగతి చదువుతున్నటువంటి కుమార్తెతో పరారైన హంతకుని ఫోన్ స్విచ్ ఆఫ్ అవడంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఆటో స్టాండ్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీలేరు ఎంవీఐ అధికారిని విజయ్ కుమారి ముఖ్య అతిథిగా హాజరై ఆటో స్టాండ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పురం రామ్మూర్తి, బిస్మిల్లా ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బోదేశావలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంవీఐ విజయ్ కుమారి మాట్లాడుతూ బస్టాండ్ వద్ద ఆటో స్టాండ్ ఏర్పాటుతో ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించాలి. ప్రతి ఒక్కరూ యూనిఫామ్ ధరించి ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్ లైసెన్సు, పొల్యూషన్ ప్రతి ఒక్కటి కలిగి ఉండాలని, నిబంధనలు సక్రమంగా పాటించాలని సూచించారు.
వివరించారు. మార్కెట్ చైర్మన్ పురం రామ్మూర్తి మాట్లాడుతూ ఆటో కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామని అన్నారు. ఆటో డ్రైవర్లకు సీరియల్ నెంబర్ స్టిక్కర్లను అందజేశారు. బోదేశావలి మాట్లాడుతూ బిస్మిల్లా ఆటో యూనియన్ తరపున ప్రతి ఒక్కరూ సభ్యత్వం సద్వినియోగం చేసుకోవాలని స్టాండ్ ఏర్పాటుకు సహకరించినటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విధంగా చెప్తున్నారు కాబట్టి చాలా ప్యాసింజర్లు కూడా చాలా సమస్యలు వస్తున్నాయి. మీరు ఏమైనా మాట్లాడుకుని ఒక యూనిట్గా ఎవరైనా కానీ 30 కానీ 40 కానీ అనేది ఒక ఫిక్స్ చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఆటోల గురించి చెడ్డ పేరుతో మనకు డ్రైవర్ల గురించి మీరు ప్రతి ఒక్కరు యూనిఫామ్ ధరించి ఆటో నడవలసిందిగా కోరుతున్నాను. ఆటోకి ఈరోజు పీరియడ్లో బోదేశ ఆటో యూనియన్ బిస్మిల్లా ఆటో యూనియన్ సంఘం సభ్యులకి డ్రైవర్లకి అందరికీ నేను ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను. అలాగే మన బ్రేకిస్పేట గారికి ఈ సమావేశంగా వచ్చిన ఆటో డ్రైవర్లకి అందరికీ ప్రత్యేక అభినందనలు తెలుసుకుంటున్నాను. మీరు రూల్స్ అనేది మేడం చెప్తా ఉంది, మీరు రూల్స్ అనేది పాటించాలా. ప్రతి ఒక్కరు కూడా రూల్స్ పాటించి ఆర్టీసీ వారికి మీరు ఏ ఇబ్బంది కలిగించకుండా మీరు అందరూ సమిష్టిగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. చెప్తున్నాను, ప్రతి ఆటోకి ఉంది డాజ్లర్ లైట్. నేను వచ్చేటప్పుడు చూశాను, అది ప్రతి ఒక్కరు చూపించే బాధ్యత బోధేశ్వర చెప్తున్నాను. స్టాండ్ ఓపెన్ చేసిన సందర్భంగా ఆటో డ్రైవర్స్ అందరికీ విన్నవించుకోవడం ఏంటంటే, బస్సులు వెనకలు కానీ ఎటువంటి అడ్డు ఆటో డ్రైవ్ చేయడం కానీ చేయకోకుండా ఒక వేలో పాటిస్తూ ఎవరికి ప్రజలకి ఇబ్బంది కలిగించుకోకుండా, అట్ ద సేమ్ టైం బస్సుకి కూడా ఇబ్బంది కలిగించుకోకుండా బస్ స్టాండ్ ఆవరణలో ఉన్నారు కాబట్టి చూసుకొని మనము జాగ్రత్తగా మూవ్ చేసుకోవాలి. ఆటో స్టాండ్ ఇక్కడ ఉండే ఆటో స్టాండ్కి వచ్చిన ప్రతి ఆటో డ్రైవర్లకి విన్నవించుకోవడం ఏంటంటే, ప్రతి ఒక్కరూ డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయాలి. పర్మిట్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ప్రతి ఒక్కరు ఎఫ్సీ కానీ అవన్నీ మెయింటైన్ చేయాలి. మీరు అందరూ కంపల్సరీ యూనిఫామ్తో డ్రైవ్ చేయాలి. అట్ ద సేమ్ టైం డ్రైవ్ చేసేటప్పుడు మీరు సెల్ ఫోన్ డ్రైవ్ చాలామంది చేస్తున్నారు, అలా చేయొద్దండి. ఆ సెల్ ఫోన్ డ్రైవ్ చేయడం వల్ల మనకి రోడ్డు పైన కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, ప్రమాదాలు జరిగే. కడప జిల్లా బద్వేలులో తెలుగు తమ్ముళ్ల మధ్య కొట్లాటతో 2 వర్గాలుగా చీలిపోయారు. రోడ్డు పనుల ప్రారంభోత్సవం కోసం నియోజకవర్గం ఇన్ఛార్జి రితీష్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి వర్గాల మధ్య రచ్చ రోడ్ల ప్రారంభోత్సవం తామే చేయాలంటూ 2 వర్గాల పట్టు రితీష్ రెడ్డి నిధులు తీసుకొచ్చి రోడ్లు వేయిస్తే డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి ప్రారంభోత్సవాలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు తెలుగుగంగ కాలనీలో రోడ్డు ప్రారంభోత్సవానికి ఉపక్రమించినటువంటి డీసీసీబీ చైర్మన్ను అడ్డుకునేందుకు ఉదయం నుంచి రితీష్ రెడ్డి వర్గీయులు మోహరించారు. విషయం తెలుసుకుని జాగ్రత్త పడ్డ డీసీసీ చైర్మన్ ప్రారంభోత్సవానికి రాకపోవడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద రితీష్ రెడ్డి అనుచరులు హల్చల్ చేశారు. ఈ చేసే పనులు మేము అడ్డుకోవడం మా ఉద్దేశం కాదు. మేము చేస్తున్నామని మా ప్రజలకు, మా కార్యకర్తలకు తెలియాలి కదా. ఎవరో కన్నయ్య వచ్చి చేసుకోకపోతే టెండర్లు ఎస్టిమేషన్ వేయించింది మేము, టెండర్లు పిలిపించింది మేము. సో కాంపిటీషన్ మీద ఎవరైనా వేసుకోవచ్చు, ఎవరికైనా చేయొచ్చు. దాని గురించి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ వర్కులు మేము చేస్తున్నాము. సో సో దట్ ఈస్ మై పాయింట్. ఎల్ఆర్ఆర్స్ గ్రాంట్ అని 3 కోట్లు నారాయణ సార్ కాడిపై నేను రితీష్ రెడ్డి ఆధ్వర్యంపై 3 సార్లు తిరిగితే స్పెషల్గా ఫండ్ ఇచ్చింది ఇది మన మున్సిపాలిటీకి. 2-3 మున్సిపాలిటీకి మన జిల్లాలో సంజీ మున్సిపాలిటీ కూడా రాలి ఆ గ్రాంటు వర్కులు పెట్టించేసి వార్డు వైడు ఇవ్వాలని ఒక ప్యాకేజీగా పెట్టించేసి లెస్సులు వేసి నాణ్యతగా కంటెక్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో ప్యాకేజ్ మూలకంగా పెట్టేసి వర్కులు పిలిచిచ్చారు. ఇది స్పెషల్ గ్రాంట్ కింద వచ్చింది. స్పెషల్ గ్రాంట్ ఎన్ని కోట్లు మంజూరు అయింది? 3 కోట్లు జీఎస్టీతో కలిపి మొత్తం 3 కోట్లు. దాంట్లో జీఎస్టీ ఉంటుంది, ఇంక్లూడింగ్ జీఎస్టీ. అది మనం ఎస్టిమేట్ కాస్ట్ వచ్చేసి 2,25 లక్షలు. 10 జీఎస్టీకి పోయింది. దాంట్లో ఒక 20 లక్షలు పైప్ లైన్కి ఏదో అడ్జస్ట్ చేసాం. అది సెపరేట్ టెండర్ పిలిచిన అది అయిపోయింది. ఇది ప్యాకేజ్ కానీ టెండర్ వేసి టెండర్ అనేది ఎవరైనా సహజం వేయచ్చు, ఎవరికైనా అప్పుదారులు. స్పెషల్ గ్రాంట్ కింద మొత్తం వచ్చింది. ఏడ అవసరాన్ని బట్టి పెట్టినాం. ఏడ డ్యామేజ్గా ఉన్నాయా. గత ప్రభుత్వంలో వచ్చిన 70 కోట్లు ఎనికిపోవడంతో శివానగర్ ఇంకా చాలా పరిస్థితి అభిమానంగా ఉంది. వాటిని కూడా ప్రతి ఒక్క వార్డులో పనిచేయాలనే ఉద్దేశంతోనే వార్డు 10 లక్షలు 20 లక్షలు కలవట్లు అనేది చిన్న ఏదైనా పెద్ద డ్యామేజ్ ఉండే కానీ దృష్టిలో పెట్టుకొని ప్రయారిటీ ప్రకారం దానికి పెట్టినవి. ఇవి వచ్చేసి 15 నుంచి 16 వార్డులు 18 వార్డులకు ఇది కన్ఫర్మ్ అయింది. 20 గ్రాంట్ 20 చోట పెట్టాం. 35 వార్డుల్లో స్టార్ట్ అయిన వర్కులు 35 వార్డుల్లో స్టార్ట్ అయ్యాయి. 10 లక్షలు కానీ 5 లక్షలు కానీ 20 లక్షలు కానీ. అది దీన్ని మేము ప్యాకేజ్ కింద పెట్టిన తర్వాత ఎవరో సుబ్బారెడ్డి అంట పొల్లంపేట అతను టెండర్ వేసిండు. పోతే 6.5% లెస్ చేసిండు. 6.5% వేసి మనకు 15 లక్షలు గ్రాంట్ అమౌంట్ మిగిలితే ఇంకొకరికి పెట్టుకోవచ్చు. సంతోషం మనకు కాబట్టి మేమనేది ఏంటంటే టౌన్ అధ్యక్షుడిగా నేను ఉన్నప్పుడు మేము ఒక గ్రాంట్ తెచ్చే బాధ్యత మాకు.
వర్క్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు. అది నామినేషన్ కింద ఇచ్చే మా కార్యకర్తలకు వరకు ఇచ్చేవచ్చు, కానీ టెండర్కి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎవరైనా వేయించదని ఆయన చేసిండు. వచ్చిన తర్వాత ఇక్కడ మున్సిపాలిటీ అధ్యక్షుడు ఇన్ఛార్జో ఎవరో కొంటారో వచ్చి సంప్రదించేది మా సార్ తెంకాయ తీసుకోకపోతే మేము వాటర్ లేకపోయినా ఇంత గ్రాండ్ తెచ్చినా మీకు తెచ్చినా తెలుపుకుంటాం మేము. అది లేకుండా నువ్వు ఆయన ఏమన్నా పొలంపేటలో కూర్చొని ఉంటే ఏడవుతుంది. అది సరే. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 TV న్యూస్.